హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పొలం మీదకి వెళ్తున్నప్పుడు నేను ఈ చేమల లైన్ చూశాను. ఎందుకో ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసి షూట్ చేశాను. చాలా పెద్ద లైన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో ఇడ్లీ అండ్ విత్ సమ్ పప్పు చట్నీ చేశారు మమ్మీ. టిఫిన్ అయితే బాగుంది. అండ్ నేను ఈ ఎడిటింగ్, క్రాఫ్ట్ మేకింగ్ అండ్ ఈటింగ్ ఈ మూడింటి మధ్యనే అలా ఉంటున్నాను. సో ఈ మూడు చేసేసరికి నాకు టైం ఎంత అయిపోతుంది. సో టైం 10 అయింది, ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడ్స్కి సెంటర్కి వెళ్ళి వచ్చేసాను. అండ్ ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఈ చిన్న ట్యాంక్కి పెయింట్ చేయాలి, ఈ పెద్ద ట్యాంక్స్కి రేలింగ్స్ అయితే అయిపోయాయి, రేలింగ్స్కి కూడా పెయింట్ చేయాలి. ఇది ఒరిజినల్ పిక్ అనమాట. ట్యాంక్ మీద ఆ డీటెయిలింగ్ వర్క్ కూడా అంతా వైరింగ్ అండ్ ఆల్ మీటర్ గేజ్ అవన్నీ కూడా పెట్టాలి, చిన్న చిన్నవి. అండ్ ఇంకా 2 స్మాల్ స్టేర్స్ ఉన్నాయి, ఇవి కూడా పెయింట్ చేయాలి. బట్ స్ప్రే పెయింట్ అయితే హ్యాండ్ ఇచ్చింది, అది గ్యాస్ అంతా లీక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను హ్యాండ్ పెయింటే చేయాలి స్టేర్స్ కూడా. సో డాడీ ఏమో బోటీ తెచ్చారు ఈరోజు లంచ్కి. సో లంచ్లో రైస్ అండ్ బోటీ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది, వేడివేడిగా తిన్నాం. వర్క్ అయితే అది కూడా చూస్తున్నారా, స్మాల్ ట్యాంక్ పెయింట్ వర్క్ అయితే చేశాను మార్నింగ్. బట్ ఏంటంటే వేడికి నాకు పెయింట్ చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. బ్రష్గా డ్రై అయిపోవడం వల్ల ఇంకా ఇది కరెక్ట్ కాదు, మిడ్ నైటే పెయింట్ వర్క్ చేయాలని చెప్పేసి నేను ఇంకా లేఅవుట్ మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. సో చూస్తున్నారు కదా, కిందన ఉన్నది డ్రాయింగ్ అనమాట. నేను ఆ డ్రాయింగ్ కూడా ఆ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను, సో దట్ నాకు యాక్యురేట్ మెజర్మెంట్స్ దొరుకుతాయని చెప్పేసి. సో పిన్స్ అన్ని మార్క్ చేసుకుంటున్నాను. మధ్యలో వాల్స్ వస్తాయన్నమాట, చిన్న వాల్. సో ఆ వాల్ కన్స్ట్రక్షన్ కోసం నేను పిన్స్ అన్ని మార్క్ చేసుకున్నాను. సో ఈ రకంగా 4 ట్యాంక్స్ అండ్ ఆ లేఅవుట్లో ఉంటాయి. ఇది నేను 3 mm ఫోమ్ షీట్ కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ క్రాస్ సెక్షన్ ఉంది కదా, అది వాల్ అనమాట. సో ఆ రకంగా వాల్స్ని నేను ఇప్పుడు స్టిక్ చేయాలి. సో ఆల్మోస్ట్ అయిపోయింది వాల్ వర్క్ కూడా. ఆఫ్టర్నూన్ నుండి అయితే చాలా ఫాస్ట్గా వర్క్ అయింది. మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను చాలా యాక్యురేట్గా తీసుకుంటాను, ఎందుకంటే ఇది ఫస్ట్ పెయిడ్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. నా దగ్గర ఉంచుకున్న ప్రాజెక్ట్స్ నేను ఏ రకంగానే చేసుకుంటాను, బట్ ఇది బయటికి వెళ్ళే ప్రాజెక్ట్ కదా. ఇదేమో సైడ్ వాల్స్ అనమాట. ఇది 1.2 సెంటీమీటర్ హైట్ వాల్ అది. సో మధ్యాహ్నానికి ఇక్కడికైతే వర్క్ అయింది. నేను ఆ బేసెస్ కూడా స్టిక్ చేసేసాను. ఆ సర్కిల్గా ఉన్నవి ట్యాంక్ యొక్క బేసెస్ అనమాట, ఫౌండేషన్. సో ఈవినింగ్ నాకు అమ్మ సేమియా చేసి ఇచ్చారు. వర్క్ అయితే చాలా ఉంది. నేను ఆ పిక్చర్స్ రిఫరెన్స్ చూస్తూ నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో అలాగే ఈవినింగ్ అంతా వాల్స్ అన్నీ ఫినిష్ అయ్యాక ఇంకా పెయింట్ వర్క్ స్టార్ట్ చేశాను. సో అలా బెండ్ అవుతూ వర్క్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అనిపించింది. సో ఫ్యూచర్లో హైట్ ఉన్న టేబుల్ కూడా ఒకటి చేయించుకోవాలి. సో నైట్ అయితే 11:40 అయింది. 11:40కి అయితే వర్క్ అయింది. ఇంకా క్లోజ్ చేయాలనుకున్నాను. ఇంకా ట్యాంక్స్ అయితే ఈ లాస్ట్ రైలింగ్ అండ్ డీటెయిలింగ్ వర్క్ అయ్యాక ఇంకా ట్యాంక్స్ కూడా నేను ఫిక్స్ చేసేస్తాను అనమాట పర్మనెంట్గా. సో ఈ బ్లూ కలర్ లైన్ చూసారు కదా, అంటే ఒరిజినల్గా అలా ఉంది. సో అది చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. అంత అంటే 1 mm థిక్నెస్ పెయింట్ వేయాలన్నమాట. సో అది కొంచెం డిఫికల్ట్ అనిపించింది, బట్ ఫైనల్ రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో వర్క్ అయితే ఇక్కడికి ఫినిష్ చేస్తున్నాను, క్లోజ్ చేసేస్తాను వర్క్ అంతా. సో నేను ప్రింటర్ కొన్నాను కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ప్రింటర్ కలర్ యొక్క నాజిల్స్ ఇవైపోతాయి. సో మీరు ఎవ్రీ 5 daysకి ప్రింట్ తీయండి, లేదంటే నాజిల్స్ బ్లాక్ అయిపోతే మీ క్యాటరేజ్ అంతా వేస్ట్ అవుద్ది, మళ్ళీ కొత్తది కొనుక్కోవాలని అన్నారు. సో ఎవ్రీ 5 daysకి నేను ఇలా ప్రింట్స్ చేస్తున్నాను. పర్టికులర్గా ఈ ప్రింట్ ఎందుకు తీసాను అనేది మీకు ఫ్యూచర్ బ్లాగ్స్లో అర్థమవుతుంది. సో ఇది కూడా క్రాఫ్ట్కి సంబంధించింది, నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్యూచర్లో. ఓకే గైస్, బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్.